హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం మిస్టర్ బచ్చన్ యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు అని మాత్రం నేను చెప్తే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారో నాకు తెలుసు. కానీ నిజానికి ఉండేది వాస్తవం అదే భయ్య. ఎందుకంటే నేను ఇది కావాలని చెప్పట్లేదు భయ్య. సినిమా ఖచ్చితంగా చాలా రొటీన్గా ఉందని నేను చెప్తున్నాను. ఏమంటే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే హరిశంకర్ గారు ఒక మాయ అయితే చేశారు భయ్య. అసలు ఎండింగ్ కావచ్చు, మనకు ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఈ రెండు చోట్ల మాయ చేయడం వల్ల సినిమా కొద్దిగా లేసింది. కానీ లేకపోతే చాలా వరకు మనము ఈసారి కూడా రవితేజ అన్నని డౌన్లోనే చూసింటామని నాకైతే అనిపించింది సినిమా చూసిన తర్వాత. అయితే ముందుగా ఈ సినిమా పాటల గురించి చెప్పుకోవాలి భయ్య. అసలు హీరోయిన్ కానీ మన రవితేజ అన్న కానీ అసలు వీళ్ళిద్దరు మామూలుగా చేయలేదనే చెప్పాలి. అసలు వీళ్ళిద్దరికీ ఒక రేంజ్ ఉంది డ్యాన్స్లో అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరికి అంటే నేను అంటుంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు చేసే విధానం కానీ అసలు వాళ్ళిద్దరికి సెట్ అయినట్టు ఎవరికి సెట్ కాలేదేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే తెలిసినంత వరకు. అయితే హరిశంకర్ గారు మార్క్ అయితే కనిపిస్తుంది భయ్య. కాకపోతే స్టోరీ విషయంలో పెద్దగా అనిపించట్లేదు. రొటీన్గానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గానే జరగడం అయితే జరుగుతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండడంలో అసలు ఏం ప్రాబ్లంలు వస్తాయి, నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోరీలు ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి భయ్య. ఇందులో రెండు ట్విస్ట్లే సినిమాని కొంచెం మారుస్తాయి. అదే చెప్పాను కదా, ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ ఒకటి, లాస్ట్ ఎండింగ్ ఒకటి. ఈ ట్విస్ట్ల వల్లనే సినిమా కొంచెం లేస్తుంది. అది కూడా కొంచెము నాకు తెలిసినంత వరకు చాలా రొటీన్గానే అనిపించింది. స్టోరీ కావచ్చు, చూపించిన విధానం కూడా చాలా రొటీన్గానే అనిపించింది. మరి చూడాలి ఎలా ఉంటుంది. అంటే నా ఒక్కరికి అలా అనిపిస్తే సరిపోదు కదా, అందరికీ అలానే అనిపించాలి కదా. మరి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు. నాకైతే ఖచ్చితంగా అలానే అనిపించింది భయ్య. ఇంకా పాటల విషయానికి వస్తే నిజంగా పాటలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. అంటే అసలు రవితేజ అన్న ఎంట్రీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్కి కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు తెలిసి ఇంతవరకు రవితేజ అన్నకి విక్రమార్కుడు తర్వాత ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడిందేమో అన్నట్టు నాకు అనిపించింది భయ్య. అది మాత్రం సూపర్ అనే చెప్పాలి. అలాగే రవితేజ అన్న యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా హరీష్ శంకర్ గారి మార్క్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఓవరాల్గా సినిమా నేను భారీగా ఉంది అని చెప్పలేను కానీ బాగుంది భయ్య. ఖచ్చితంగా థియేటర్లో చూడండి.